ప్రజల సమస్యలు తెలుసుకుంటూ సంక్షేమ ఫలాలు అందించామని, అభివృద్ధికి ప్రజల అండ కావాలని గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ అన్నారు. నెల్లూరు జిల్లా వాకాడు మండలంలోని నెల్లిపూడి పంచాయతీ పరిధిలోని పల్లిపాలెం గ్రామంలో టీడీపీ నాయకులు ఎంపేటి పోలయ్య ఆధ్వర్యంలో ఇంటింటికి ప్రచార కార్యక్రమం అత్యంత ఘనంగా నిర్వహించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకుంటూ గత 2 ఏళ్లుగా సంక్షేమ పథకాలను పారదర్శకంగా అమలు చేస్తున్నామని గూడూరు శాసనసభ్యులు డాక్టర్ పాసం సునీల్ కుమార్ స్పష్టం చేశారు. ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ గ్రామంలోని ప్రతి ఇంటికి తిరిగి గత 2 ఏళ్లలో కూటమి ప్రభుత్వం సాధించిన అభివృద్ధి, సంక్షేమ వివరాలతో కూడిన కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజల సమస్యలను ఓపికగా అడిగి తెలుసుకుని వాటి పరిష్కారానికి తక్షణ హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ మాట్లాడుతూ పేద ప్రజలకు సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అందిస్తూనే మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా సాహసోపేతమైన అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. రాష్ట్ర రాజధాని ప్రాంతంతో పాటు వివిధ జిల్లాలకు భారీగా కంపెనీలు వస్తున్నాయని, తద్వారా రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య పూర్తిగా తీరి యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని వెల్లడించారు. రాష్ట్ర భవిష్యత్తును మార్చే ఈ అభివృద్ధి యజ్ఞానికి ప్రజలందరూ కూటమి ప్రభుత్వానికి వెన్నుతన్నుగా నిలవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు దువ్వూరు మధుసూదన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి దోసకాయల కృష్ణమూర్తి, తిరుపతి జిల్లా అధికార ప్రతినిధి కుంచం దయాకర్, టీడీపీ నాయకులు అజిత్ కుమార్ రెడ్డి, శ్రీనివాసులరెడ్డి, తుమ్మల మోహన్ నాయుడు, తీపలపూడి రమణయ్య, మాజీ జెడ్పీటీసీ సభ్యురాలు బత్తిన ప్రమీల మరియు భారీ సంఖ్యలో స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు పెద్దలు వాకాడు మండల పార్టీ అధ్యక్షులు మధురెడ్డి గారు, అలాగే క్లస్టర్ ఇన్ఛార్జ్ విజయశేఖర్ రెడ్డి గారు, అలాగే యూనిట్ ఇన్ఛార్జ్ శ్రీనివాసరెడ్డి గారు, అలాగే బూత్ కమిటీ కన్వీనర్ పోతయ్య, అలాగే మస్తానయ్య గారు, అలాగే ఇక్కడ స్థానికంగా మాకు సంబంధించినటువంటి మా పోలయ్య, అలాగే మా వార్డు మెంబర్ సురేష్, అలాగే పెద్దలు మా నాయకులు పెద్దలు జానకిరామ్ రెడ్డి గారు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఎక్స్ ఎంపీ గారు వెంకటేశ్వర గారు, అందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తున్నా. ఈరోజు ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో ఈరోజు ఈ గ్రామానికి వచ్చాము. ఈ గ్రామానికి వచ్చిన తర్వాత ఈ పంచాయతీలో ఈ 2 సంవత్సరాల్లో మేము గెలిచిన 2 సంవత్సరాలు అంటే ప్రజలు కన్ఫ్యూజ్గా ఉన్నారు. ఇంకా ఏంటంటే మీరు అప్పుడు వచ్చారు కదా ఇప్పుడు వచ్చారు అంటున్నారు. అప్పుడు మమ్మల్ని ఓడించారు ప్రజలు. మేము పనులు చేస్తే మమ్మల్ని దాదాపు ఈ ఊరిలో 700 చిల్లర మైనస్ వచ్చింది. అంటే మొన్న కాదు, మొన్న ప్రస్తే నాకు అంతకుముందు ఎందుకు చెప్తున్నా అంటే మా ప్రజలు కూడా చెప్పేందంటే పనిచేసేవాళ్ళు కోటేయండి, మీకు కనిపించేవాళ్ళు కోటేయండి, కనిపిన వాళ్ళు కోటేస్తే ఇదే వ్యవహారం. కాబట్టి కనిపించేవాళ్ళు కోటేయమని చెప్పి నమస్కారాలు తెలియజేస్తాను. ఏ పార్టీని కావచ్చు, అది ఏ పార్టీని కావచ్చు, మీకు కనిపించి మీతో మాట్లాడి మీ కష్ట సుఖాలు తెలుసుకుని కోట్లేయండి. అంతే తప్ప ఒక దగ్గర స్థలాలు ఇప్పించి కాలనీ కట్టించాయని చెప్పి కూడా మరొకసారి నేను గుర్తు చేస్తున్నాను. ఎందువల్లంటే గతంలో కూడా నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పనులు చేశాం. ప్రజలు ఆ రోజు ఒక్కసారి అవకాశం అని చెప్పి పనిచేసే వాళ్ళని ఓడించి ఒక ఆయన్ని గెలిపించారు. గెలిచిన తర్వాత ఆడ ఏమైందో మీ అందరికీ కూడా తెలుసు. ఎందుకంటే ఇప్పుడు కూడా ఎవరు కూడా వచ్చే ఎమ్మెల్యేలు ఎవరు రారు మీ దగ్గరికి. ఆ రోజు ఎవరైతే ఈ ఊరి పెద్ద మనుషులు కూడా ఆయన వస్తాడు మాడిపోతారు మీరు. కానీ ఇట్లా చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యేలు ఖచ్చితంగా ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమాధానం చెప్పాలి. ఎందుకంటే ప్రజలే లేకపోతే ఈరోజు ఎమ్మెల్యేల పరిస్థితి లేదు. ఎందుకంటే మీ దయ వల్లే ఈరోజు నేను గెలిచినా, చంద్రబాబు నాయుడు గెలిచినా, మోడీ గారు గెలిచినా, పవన్ కళ్యాణ్ గారు గెలిచినా మీ దయే. మీరు లేకపోతే మా పరిస్థితి ఉండేది కాదని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. అలాగే ఇల్లు అందరూ కూడా చాలామంది మాకు శాంక్షన్ కాలేదండి, ఎన్నో సంవత్సరాల నుండి మేము లెటర్ పెడుతున్నామని చెప్పాము. గతంలో కూడా ఇల్లు ఇచ్చారు. ఎంతగా ఇల్లు ఇచ్చారో ఎంతగా ఇల్లు ఇచ్చారు. ఒక చిన్న బాత్రూంలా కట్టే ఇల్లు ఆడ జగనన్న కాలనీలంట, సెంటు 1 సెంటు ఇచ్చి ఈరోజు మేము వచ్చాం. ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చింది. ఈరోజు బ్రహ్మాండమైన ఇల్లు మీకు ఇస్తామని చెప్పి కూడా మీ అందరూ కూడా నేను తెలియజేస్తున్నాను. ఆల్రెడీ శాంక్షన్స్ కూడా పెట్టాం. శాంక్షన్స్ వచ్చాయి. ఈ నెలాఖరు లోపల ఇల్లు అందరూ కూడా ప్రారంభించుకోవచ్చు అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. కాబట్టి ఏదైనప్పటికీ నేను చెప్పేది ఒకటే, మీరు పనిచేసే వాళ్ళని గుర్తించండి, పనిచేసే గవర్నమెంట్ని గుర్తించండి. గతంలో ఈ యొక్క తల్లికి వందనం అనే కార్యక్రమం పేరు మార్చి నేను ఇస్తానని చెప్పి 3 సంవత్సరాలు ఇచ్చాడు, తర్వాత ఆపేశాడు. ఇంటికి ఒకరికే ఇచ్చింది. కానీ ఈరోజు లోకేష్ బాబు గారు ఇంట్లో ఎంతమంది పెట్టాల్సి అవుతుంటే అన్ని 13,000 ప్లస్ ఒక 2,000
మొత్తం కలిసి 15,000 రూపాయలు ఈరోజు ఆడవాళ్ళ అకౌంట్లో, తల్లి అకౌంట్లో 13,000, 2,000 రూపాయలు ఉన్నత శాఖ అకౌంట్లో వేస్తున్న పరిస్థితి గుర్తు చేస్తున్నాం. గతంలో ఏ ముఖ్యమంత్రి అని చేశాడా? ఈరోజు మహిళలు కానీ తెలియజేస్తున్నా, ఈరోజు మీరు ఎక్కడ బస్సు ఎక్కినా ఫ్రీగా బ్రహ్మాండంగా డబ్బు లేకుండా ఈరోజు ప్రయాణిస్తున్నారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు చెప్పారు, ఇప్పుడు చేస్తున్నాం. గతంలో వాళ్ళు చేశారు ఎవరన్నా చెప్పండి. ఈరోజు విద్యుత్ వినియోగదారులకి శుభవార్త. కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది అని బాధపడుతున్నారా? ఏసీ మరియు ఇతర ఎలక్ట్రికల్ గీజర్లు, హోమ్ అప్లయన్సెస్ వాడకంలో పొదుపు చేస్తున్నారా? ఇప్పుడే నిర్ణయం తీసుకోండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పీఎం సూర్యఘర్ పథకం ద్వారా 78,000 సబ్సిడీతో మరియు వినియోగదారులకు తక్కువ ఖర్చుతోనే బ్యాంక్ లోన్ సదుపాయం, తక్కువ 65 పైసల వడ్డీతో మీరు కట్టే కరెంటు బిల్లును బ్యాంకు ఈఎంఐ కట్టే విధంగా ప్రముఖ కంపెనీలు టాటా, అదానీ, వ్యారీ, సోలార్ 25 సంవత్సరాల కంపెనీ వారంటీతో ఉచిత డాక్యుమెంట్ ఛార్జీలతో మా సిబ్బంది ద్వారా నిర్ణీత సమయంలో సమకూర్చబడును. కనుక ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. పూర్తి వివరాలకు ఈ క్రింది నంబర్లకు సంప్రదించండి. 9985 999995, 94904 71476, 917770 38604. టెరోసోల్ గ్రీన్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల్లో అందుబాటులో ఉన్నాయి.